వచ్చిన కారణంగా ఆ వర్షాలకి 30 సంవత్సరాల నుంచి గఫూర్ ఇంజనీరింగ్ వర్షం నేను స్థాపించి నడుపుతున్నాను. ఈ రోజు దాకా నేను రోడ్డు కన్నా 5 అడుగుల హైట్లో మట్టి పోసి నేను వర్క్షాప్ నడుపుతున్నాను. అవగాహన లేని డివైడర్లు కట్టడం వలన నాకు ఈరోజు నాకు ఈ నష్టం జరిగింది. జరగడానికి కారణం ఏంటంటే అవగాహన లేకుండా ఆ రోడ్డు ఎదురుగున్న రోడ్డుకి మా పక్కన రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి తూమలు వేయాలా, లేకపోతే డివైడర్ అక్కడ ఆపాలి. ఇది లేకుండా డివైడర్ కట్టడం వల్ల ఆ రోడ్డు నీళ్లు వచ్చేసేసి యూటర్న్ అయిపోయి మా వర్క్షాప్ మీద పడి వర్క్షాప్లో ఉన్న దగ్గర సామాన్లు మిషనరీ దగ్గర షెడ్డు మొత్తం కలిపి ఒక 20 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఈ నీళ్లు వచ్చినప్పుడు 30 సంవత్సరాలు వర్క్షాప్ పెట్టి నేను ఇదే స్థానంలో 30 సంవత్సరాలు వర్క్షాప్ పెట్టి రోడ్డు కల్లా పన్నం కాదు, రోడ్డు కన్నా 5 అడుగుల ఎత్తులో ఉంది నాకు వర్క్షాప్ ఉన్న. మా వర్క్షాప్ దగ్గరకు వచ్చేలోపు యూటర్ను డివైడర్ని ఆపేలోపు డివైడర్ దగ్గర పక్కన రోడ్డు ఉంది నా దానికి వర్క్షాప్. ఆ రోడ్డుకి వాటర్ పోవటానికి తూము లేదు, డివైడర్ కట్ చేయలేదు. అక్కడ వాటర్ యూటర్న్ అవ్వటం వల్లనే వర్క్షాప్ దెబ్బతిన్నది. మిషనరీ కొట్టకపోయింది, మొత్తం మెటీరియల్ అంతా కొట్టకపోయింది, షెడ్ కూలిపోయింది. టోటల్గా భారీ ఎత్తున 20 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఈరోజు డివైడర్ ఇంకొక 5 అడుగులు ముందుకి తీసుకెళ్ళి ఎక్కడైతే తూముందో అక్కడ కనుక ఆపినట్టయితే ఈరోజు ఈ నష్టం జరగబోయేది. ఓన్లీ డివైడర్ వల్ల ఈ నష్టం జరిగింది.